ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాలు అధ్యాపకులు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన తెలిపారు. జిల్లాలోని డిగ్రీ, పీజీ కళాశాలలు రెండవ రోజు బంద్ లో పాల్గొన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు ఇచ్చే వరకు కళాశాలలు ప్రారంభించబోమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు తెలిపాయి. బకాయిలు చెల్లించే వరకు బంద్ ప్రకటిస్తామని హెచ్చరించాయి. ఉన్నత విద్యా సంస్థల సమైక్య ఆధ్వర్యంలో మంచిర్యాలలోని ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అందరూ యాజమాన్యాలు మరి అధ్యాపకులు అందరూ కలిసి అంబేద్కర్ గారికి మా యొక్క గూడును వెలువడం కోసం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వాస్తవంగా మా యూనివర్సిటీ అధ్యక్షులు గారు చెప్పినట్టు దాదాపు 4 సంవత్సరాలుగా చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా ప్రభుత్వాన్ని అధికార యంత్రాంగం మిస్గైడ్ చేస్తుందా, ఎందుకు జరుగుతుందో తెలియదు. ఈ రోజు మన రాష్ట్రంలో అద్భుతమైనటువంటి ఒక పథకాల్లో అత్యంత విలువైన పథకం ఫీ రియంబర్స్మెంట్. ఆ రోజు గౌరవనీయులు క్రీస్తు చర్చ్ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సామాన్య కుటుంబాల నుండి వచ్చిన విద్యార్థులు అత్యున్నత చదువులు చదవాలనేటువంటి ఒక బృహత్తర ఆశయంతో ఈ స్కీమ్ ను ప్రారంభించడం జరిగింది. దాని ద్వారా ఈ 15 సంవత్సరాల్లో వేలాది మంది, లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉన్నత స్థానానికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందో అప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఈ రియంబర్స్మెంట్ పైన కొంచెం ఇది మా పథకం కాదని